హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్కేతో ప్రయాణం. సో ఫైనల్లీ చికాగో అయితే వచ్చేసామండి. సో చూసారా ఇది మా హోటలు. సో మీరు చికాగోకి వచ్చే ముందల యాక్చువల్లీ హోటల్ ఆల్రెడీ బుక్ చేసుకోవాలండి. సో మీరు యాక్చువల్లీ ఎక్స్పీడియా, ట్రిప్స్టర్ ఇలాంటి వెబ్సైట్లోకి వెళ్ళేసి సో ఏమేమి హోటల్స్ చీప్లో ఉన్నాయో మొత్తం రీసెర్చ్ చేసుకొని సో మీకు ఓకే అంటే మీరు ఆన్లైన్లోనే బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే సో ఇక్కడికి వస్తే పార్కింగ్ ఫీ అని చాలా తతంగాలు ఉంటాయి ఇక్కడ. సో ఈరోజు చికాగోలో చికాగో రాగానే అసలు ఫస్ట్ ఏం చేయాలి, అసలు ఎక్కడికి వెళ్ళాలని మొత్తం ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోని మొత్తం చివరి ఎండ్ దాకా మొత్తం చూడండి, చాలా బాగుంటుంది. చికాగోని విండీ సిటీ అంటారండి. ఇక్కడ అద్భుతమైన స్కై లైన్, మిచిగన్ సరస్సు తీరాలు, అద్భుతమైన ఆర్కిటెక్చర్స్, అలాగే ఎంతో ప్రఖ్యాత గాంచిన మిలీనియం పార్క్, క్లౌడ్ గేట్ వంటి ప్రదేశాలతో ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులను ఆకర్షిస్తుంది. సో ఈ వీడియోలో చికాగో ఎలా ఉంటుంది, ఏ ప్రదేశాలు చూడాలన్నీ తిరిగి మీకు చూపిస్తాను. సో ముందుగా నా ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో మీరు నా బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నది ట్రంప్ టవర్. సో వాటిని స్కై స్క్రేపర్స్ అంటారు. ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మనం స్కై డెక్ టవర్ దగ్గరికి వచ్చాము. ఇది 101 అంటే 101 ఫ్లోర్స్ ఉంటుంది. సో పైకి వెళ్తే మీకు వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో అక్కడ ఒక గ్లాస్ ఫ్లోర్ ఉంటుంది అనమాట. దాంట్లోకి వెళ్ళి మనం మొత్తం సిటీ వ్యూ మొత్తం చూడచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. పైకి వెళ్ళి ఒకసారి చూసేద్దాం. చూసారా ఎంత హైట్ ఉందో? అది 101 ఫ్లోర్స్. మనం ఆ పై ఫ్లోర్కి వెళ్ళి అక్కడి నుంచి అక్కడ ఒక 5 గ్లాస్ ఫ్లోర్ లాగా ఉంటుంది అనమాట. అక్కడి నుంచి గ్లాస్ మీద స్టెప్ అయ్యి మొత్తం వ్యూ అంతా చూస్తే అబ్బా ఎంత థ్రిల్లింగ్గా ఉంటుందో. ఒకసారి వెళ్ళేద్దాం. ఒకసారి మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. చూసారా పై ఫ్లోర్కి వెళ్తాం అనమాట మనం. అయితే మనము ఒకసారి టికెట్స్ కోసం కనుక్కోవడానికి వెళ్దాము. సో ఆన్లైన్లో ఉండే కానీ మనం ఇక్కడ ఒకసారి ఆఫీస్లోకి వెళ్ళి కూడా చూసుకుంటే మనకి ప్రైస్ వేరియేషన్ అనేది తెలుస్తుంది. ఒకసారి టికెట్స్ వెళ్ళి కనుక్కుందాం. సో స్కై డెక్ వచ్చేటప్పుడు మీరు మీ ఓన్ కార్లో అయితే మొత్తం రావద్దు. సో నేనేం సజెస్ట్ చేస్తానంటే మేబీ ఊబర్లో అయినా ఏదైనా క్యాబ్లో రావటం బెటరు. ఒకవేళ మీ హోటల్ దగ్గరలోనే ఉంటే వాక్ రావటం ఇంకా చాలా బెటరు. సో ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేస్తాం. ఒకసారి చూపిస్తాం చూడండి. ఇదే ఎంట్రన్స్. సార్ లోపలికి వెళ్ళి సార్ ఎంట్రన్స్ ఎంత బాగుందో. సరే టికెట్ కౌంటర్ ఎక్కడో చూద్దాం సార్. ఇక్కడ ఉంటే ఇప్పుడే కనుక్కున్నాము. సో మీరు లోపల ఎంట్రన్స్ లోపలికి రాగానే కింద డౌన్కి 2 ఫ్లోర్స్ వెళ్తే అక్కడ కౌంటర్ ఉంటుంది. సో అక్కడ మీరు టికెట్స్ కొనుక్కోవచ్చు. ఇలా ఎస్కలేటర్లో కిందకి 2 ఫ్లోర్స్ వెళ్ళి సో అక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది అనమాట. సో ఇలా డౌన్ 2 ఫ్లోర్స్ కిందకు వస్తే మీకు ఇక్కడ టికెట్ కౌంటర్స్ ఉంటాయి. సో ఇక్కడ మీరు టికెట్ తీసుకొని పైకి వెళ్ళాలి. సో ఇలాగా టికెట్ కౌంటర్ దగ్గరకు వచ్చేసి వెల్కమ్ టు స్కై డెక్. మనకి 2 ఉండే ఎక్స్పెడైటెడ్ ఎంట్రీ. సో అది చూస్ చేసుకున్నాం. సో జనరల్ అడ్మిషన్ అయినా తీసుకోవచ్చు. సో మనకి ఎన్ని టికెట్స్ కావాలని చూస్ చేసుకొని ఫస్ట్ కొట్టేసి మన స్లాట్ ఏ టైం కావాలో ఆ టైంకి బుక్ చేసుకుంటే మనకి ప్రైస్ చేసి చూపిస్తుంది. సో జస్ట్ పేమెంట్ అవగానే మనం పైకి వెళ్ళిపోవాలి. టికెట్ అయితే తీసుకున్నాము. సో మీరు 2 వేస్లో టికెట్ తీసుకోవచ్చు. ఇక్కడికి వచ్చైనా సెకండ్ ఫ్లోర్లో డౌన్లో తీసుకోవచ్చు, లేదా అఫీషియల్ వెబ్సైట్స్ స్కై డెక్ అఫీషియల్ వెబ్సైట్లో అయినా మీరు టికెట్స్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు పైకి వెళ్తున్నాం. ఒకసారి పైకి వెళ్ళి చూపిస్తాను. సెక్యూరిటీ చెక్ అవుతుంది. సో అయిపోయాక మనం బాగా ముందరకు రావచ్చు. ఇక్కడ మంచిగా ఫొటోస్ తెగచ్చు. ఇట్లా ఫొటోస్ తెగచ్చు. కదా మనకి ఇట్లా స్కానర్స్ ఇస్తారు. సో ఇవి మీ జాగ్రత్తగా ఉంచుకోవాలి ఆ ఫొటోస్ కోసం. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. లోపల వ్యూ చాలా బాగుంది. సో మీకు అన్లిమిటెడ్ టైం ఉంటుంది అనమాట. సో మీరు ఈరోజు ఎంతసేపు అయినా ఈ 103 ఫ్లోర్స్ అన్నీ తిరగచ్చు అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు ముందరకు వస్తే సో మీకు ఇట్లాగా బోట్స్ ఉంటాయి అనమాట. సో దీన్ని యాక్చువల్లీ విల్లీస్ టవర్ అంటారనమాట. సో 1973లో స్టార్ట్ చేశారు. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే పర్ ఇయర్ 50 to 100 టైమ్స్ లైట్నింగ్ స్ట్రైక్స్ అవుతాయి. సో వాటిని సేఫ్లీ గ్రౌండ్ చేస్తారనమాట ఎవ్రీ టైం.
ఇక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వచ్చేసి సో 1973లో కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇది జస్ట్ 3 yearsలో కేవలం 2000 వర్కర్స్తో 76 tons ఆఫ్ స్టీల్ అండ్ ఓవర్ 16,000 విండోస్, అంటే 16,000 విండోస్ కన్నా ఎక్కువ ఉన్నాయి. అట్లాగే 76,000 tons ఆఫ్ స్టీల్ యూజ్ చేశారనమాట. సో మనకి ఇక్కడ స్ట్రక్చర్ ఇట్లా ఉందన్నమాట. సో గ్రౌండ్ ఫ్లోర్ ఇట్లా ఉంటుంది, 50th floor ఇలాగా, 66th floor ఇలాగా, 90th floor ఇలాగా, 110th floor ఇలాగా. ఇక్కడ చూస్తే సో ఇట్లాగా అట్లా ఊగటానికి జస్ట్ 6 inches తీసుకుంటుంది. సో మామూలుగా ఒక కేబుల్ని భూమి చుట్టూరు 3 సార్లు తిప్పితే ఎంత డిస్టెన్స్ ఉంటుందో అన్ని మైల్స్ ఆఫ్ కేబుల్స్ వాడారు అనమాట దీనికి. సో ఫ్లోర్ స్పేస్ వచ్చేసి 101 ఫుట్బాల్ ఫీల్డ్స్ అంత స్పేస్ ఉంటుంది అనమాట. సో దీని వెయిట్ వచ్చేసి 1348 బ్లూ వేల్స్ కలిపితే ఎంత వెయిట్ ఉంటుందో అంత వెయిట్, అంటే 2,22,500 tons అనమాట. సో దీని హైట్ వచ్చేసి మైకేల్ జోర్డాన్ అంటే ఒక బాస్కెట్బాల్ ప్లేయర్ హైట్ ఎంత ఎగురుతాడు అన్ని టైమ్స్ 223 మల్టిప్లై చేస్తే అంత హైట్ అనమాట. సో పైకి వెళ్తే మనకి ఇట్లా ఉండదు అనమాట ఆ వ్యూ అనేది. సో ఆ గ్లాస్ మీదకి వెళ్ళి ఆ వ్యూ అంతా చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ యాంటీనా కేవలం దాని హైట్ వచ్చేసి 300 feet అనమాట. సో ఇదొక్కటే చాలా డికేట్స్ నుంచి చాలా సిగ్నల్ సర్వీసెస్ చికాగో టెలివిజన్కి, రేడియోకి, వైర్లెస్ అండ్ డిజిటల్ ట్రాన్స్మిషన్ అనమాట. అలా సిగ్నల్స్ అనేవి సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది చాలా డికేట్స్ నుంచి. యాంటీనా వ్యూ ఇట్లా ఉంటుంది అనమాట పైకి వెళ్తే. సో మీకు అట్లా సిటీ వ్యూ కూడా అట్లా చూపిస్తుంది. అయితే నెక్స్ట్ స్టాప్ అంటే అసలు ట్రైన్లో మెట్రో ట్రైన్లో వెళ్తున్నట్టే ఉంది. ఇట్లా ఉందన్నమాట, చాలా బాగుంది. ఇక్కడ సెకండ్ సిటీ అంట. ఇక్కడంతా మీకు ఒక పబ్ అంబియన్స్ లెక్క ఉంది. సో ఇక్కడ ఒక సింగ్ స్టేజ్, ఇక్కడ ఒక 2 mics పెట్టి, సో వెనకాల ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్లో క్లాప్స్ చేస్తున్నట్టు ఒక వైబ్ ఫీల్ ఉంటుంది అనమాట. రెస్ట్ రూమ్స్ కూడా ఉంటాయి, కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఇది చూపించేదంతా మీకు ఫస్ట్ ఫ్లోరే అనమాట. సో మీకు ఇక్కడ ఈ ఫస్ట్ ఫ్లోర్లో అంతా ఇట్లాగే చాలా వెరైటీ ఆఫ్ వైబ్స్ ఉంటాయి. సో మీకు కావాల్సినంత సేపు చూసుకోవచ్చు. సో మీకు ఇక్కడ చూస్తే ఏదో స్క్రీన్ ఉందన్నమాట. సో ఇది జస్ట్ ఏదో మ్యాప్ లాగా ఉంది. సో యా, అంబియన్స్ చాలా బాగుంది. కాకోబోట్. సో అన్ని లెటర్స్ మీద బాగా సిటీ మాన్యుమెంటల్ స్ట్రక్చర్స్ అన్నీ ఉంటాయి. అలాగే లిఫ్ట్ ఎక్కుతున్నాం ఇప్పుడు. సో వెయిట్ చేయాలి, యాక్చువల్లీ ఎక్కువ క్యూ ఉంటాయి. 103 ఫ్లోర్కి అయితే వచ్చేసామండి. సో ఇదొక గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట మన లైఫ్లో. సో $45కి ఇది వర్త్ అని అనుకుంటున్నాను. సో వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు ఇక్కడ నుంచి చూస్తుంటే ఏదో సిటీ అంతా మన చేతుల్లో గుప్పిల్లో ఉన్నట్టుంది. అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇప్పుడు నేను ప్రజెంట్ ఉన్నదైతే సౌత్ వ్యూ. ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి. జస్ట్ చూసి మంచిగా ఎంజాయ్ చేయండి. సౌత్ వ్యూ ఇట్లా ఉందండి, మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ మధ్యలో ఒక రివర్ ఉంది. ఆ రివరే మిచిగన్ రివర్ అనమాట. సో అది కూడా సాయంత్రం ఒక బోట్ టూర్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను. సో ఇటు పక్క వచ్చేసి అది మిచిగన్ రివర్. అసలు చూసుకోవచ్చు అసలు స్కై స్క్రాపర్స్, సిటీ వ్యూ ఎంత బ్యూటిఫుల్గా ఉంది. అటు పక్క చూడండి, అసలు వెహికల్స్ ఏదో చిన్న పురుగుల్లా కనపడుతున్నాయి. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో మీరు తప్పనిసరిగా మీ లైఫ్లో ఒక్కసారైనా వచ్చి ఈ స్కై ఎక్స్పీరియన్స్ చేయాలి. సో అక్కడ చూసారా, ఒకసారి జూమ్ చేస్తాను చూడండి. పైన బిల్డింగ్ పైన గార్డెన్ అనమాట. అక్కడ గార్డెన్, అక్కడ నాకు తెలిసి అది బాస్కెట్ బాల్ కోర్ట్ అనుకుంటాను. మీరు చూస్తుంది ఈస్ట్ వ్యూ అండి. సో ఇటు పక్క మీకు మిచిగన్ లేక్ చాలా పెద్దది, అసలు వ్యూ చాలా బాగుంది. సో వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, సో ఇక్కడ ఈ మిచిగన్ లేక్ని ఒక 4 states డివైడ్ చేసుకుంటాయి అనమాట. సో ఇటు పక్క వచ్చేసి విస్కాన్సిన్, ఆ పైన వచ్చే మిచిగన్. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది మనం ఇలినాయిస్. ఇటు సో ఈ డైరెక్షన్లో వచ్చేసి ఇండియానా.
చాలా ఒక 4 స్టేట్స్ సో ఈ రివర్ని షేర్ చేసుకుంటున్నాయి. సో అక్కడ చూస్తే మీకు చేజ్ బ్యాంక్ కూడా ఉంది ఇక్కడ చూపిస్తున్నాను, చేజ్ బిల్డింగ్. సో అక్కడ అక్కడ ఒక మధ్యలో ఒకటి బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్లో ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడొచ్చు అక్కడ చాలా బోర్డ్స్ ఉన్నాయి. చూసారా బోర్డ్స్ చూసారు అక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ సైలింగ్ బోర్డ్స్ కూడా ఉన్నాయి. సో ఇది ఈస్ట్ వ్యూ. సో ప్రజెంట్ ఇప్పుడు మీరు చూస్తున్నది నార్త్ వ్యూ. సో నార్త్ వ్యూ ఇట్లా ఉంది. సో ఇక్కడ మనకి ఒక బోర్డు కూడా ఇచ్చారు, ఏ బిల్డింగ్ ఏ నేమ్ అని అన్నీ చూపిస్తాను. ఇదిగో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి విస్కాన్సిన్ అని ఇక్కడ రాసింది. సో నెంబర్ 1 అంటే సో అటు పక్కన ఉండేది విస్కాన్సిన్ స్టేట్ అనమాట. సో ఇక్కడ నెంబర్ 2 రిగ్లీ ఫీల్డ్. సో ఇట్లాగా ఒక్కొక్క బిల్డింగ్ నెంబర్ వేసి మనకి ఆ పేరు ఏంటో చూపిస్తున్నారు. నెంబర్ 11 మిచిగన్ అవెన్యూ. సో అక్కడ మీరు చూపిస్తుంది చూసారా అది ఈ బిల్డింగ్ అనమాట. వ్యూ లాస్ట్కి వస్తే వ్యూ ఇట్లా ఉందండి. సో మీరు చూసుకోవచ్చు సిటీ. సో ఇక్కడ కూడా ఒక బిల్డింగ్ ఉంది, యాక్చువల్లీ పైన గార్డెన్ లాగా. ఇక్కడ మీకు సౌత్ వ్యూ ముందల ఇట్లాగా షాపింగ్ ఐటమ్స్ ఉన్నాయి, ఏదో గ్లాసెస్ లాగా ఉన్నాయి. స్కైలైన్ పెట్టర్ షాట్ అంట, అట్లాగే మగ్స్, ఇది స్టాకబుల్ వాటర్ కలర్, అట్లాగే హుడీస్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి చికాగో జిప్ లైన్ హుడే. అట్లాగే మనకి బీన్ షేప్డ్ ఐటమ్స్ కూడా ఉంది. సో ఇక్కడ చాలా రకాల హుడీస్ అయితే ఉన్నాయి. చూసారా చికాగో స్కైలైన్ మ్యాటెడ్ ప్రింట్స్ అంట. సో మీ ఫోటో అక్కడ మధ్యలో పెట్టుకోవచ్చు మెమరీస్ కోసం. సో అప్పుడు అలా ఉండేది చికాగో. సో ఇప్పుడు మీరు బయట చూస్తున్నట్టు ఐలాండ్ పెట్వర్ మ్యాగ్నెట్ అంట, చాలా బ్యూటిఫుల్గా ఉంది. బిలీస్ టవర్ ఆ బిల్డింగ్ బొమ్మలు కూడా ఉన్నాయి, చూసుకోవచ్చు. సో మీకు నచ్చితే తీసుకోవచ్చు. సో నేను ఏదైనా చూస్తాను, ఒకటి ఏదైనా నచ్చుతుంది మనని. చూసారా లీవ్ యువర్ మార్క్ ఇన్ ద స్కై అనేదో ఉంది. సో ఎలా అంటే ఇట్లా మీకు నచ్చిన సైన్ లాగా ఇచ్చు, మీ పేరు రాసుకోవాలంటే మీ పేరు. సో ఇప్పుడు అన్ని డైరెక్షన్స్ వ్యూ చూపించాను. ఇప్పుడు మనం ఎడ్జ్ దగ్గరికి వచ్చాము, ఏదైతే గ్లాస్ చెప్పుకున్నాము. సో ఇట్లా క్యూలోకి వెళ్ళి అక్కడ ఒకసారి మీకు ఆ ఎడ్జ్లో ఆ గ్లాస్ మీద నుంచొని మీకు ఒకసారి వ్యూ చూపిస్తాను, చాలా బాగుంటుంది. స్టిచ్ మీదకి అయితే వచ్చేసాము. మనకి 90 సెకండ్స్ ఉంది, తొందరగా ఒకసారి వ్యూ చూపిస్తాను చూడండి. మొత్తానికి ఎడ్జ్ ఎక్స్పీరియన్స్ అయితే చేసాము, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మనకి ఓన్లీ 90 సెకండ్స్ ఇచ్చారు. ఆ 90 సెకండ్స్ లోపల మీరు ఏం చేసుకుంటారో అది మొత్తం చూసేసుకోవాలి. ఫొటోస్ తీసుకుంటే ఫొటోస్, వీడియోస్ తీసుకుంటే వీడియోస్. వావ్, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సో మీరందరూ తప్పకుండా వెళ్తారని కోరుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరు వెళ్ళాలండి, చాలా బ్యూటిఫుల్ ఉంది. రైట్. సో నెక్స్ట్ మనకి ఆర్కిటెక్చరల్ బోట్ టూర్ అయితే ఉంది, అది చూపిస్తాను చూడండి. మీకు ఫొటోస్ ఇస్తారు, మీకు ఫొటోస్ కావాలంటే తీసుకోవచ్చు మీరు. సో మీకు తిరగాల్సినవన్నీ ఒక టైం టేబుల్ లాగా ఇచ్చాడు. సో డౌన్ టౌన్ చికాగోలో ఏమైనా ఎక్స్ప్లోర్ చేయాలంటే సో ఇవన్నీ చేయొచ్చు అనమాట. ఆల్రైట్, మన సెకండ్ స్పాట్కి అయితే వచ్చేసాం బోట్ టూర్కి. సో ఇది మిచిగన్ అవెన్యూ 400 అడ్రస్ వచ్చేసి. సో ఇది సెకండ్ స్పాట్ అనమాట, మీరు తప్పకుండా చూడాల్సింది చికాగోలో. సో మీరు 2 waysలో టికెట్ బుక్ చేసుకోవచ్చు. మేబీ వెబ్సైట్లో booking.com వెబ్సైట్కి వెళ్ళి అక్కడ చేసుకోవచ్చు. అంటే చాలా మల్టిపుల్ వెబ్సైట్స్ ఉంటాయి, అలా చేసుకోవచ్చు. సో లేదా మీరు ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు అని అనుకుంటున్నాను, అది నేను గ్యారెంటీగా చెప్పలేను. సో ఆల్మోస్ట్ ఒక టికెట్ వచ్చేసి మీకు $30 to $50 వ్యారీ అవుతూ ఉంటుంది.
సో అలా మీరు టికెట్ అయితే తీసుకోవచ్చు. సో ఎప్పుడైతే ఇక్కడికైతే వచ్చేసాము బోట్ ఎక్కడానికి. ఆల్రైట్ స్టార్ట్. సరే అదే మన బోట్. అలా బోట్లో ఎక్కి ఒక 45 మినిట్స్ రివర్ టూర్ అనమాట. సో లెట్స్ వ్యూ ద ఎక్స్పీరియన్స్. చూసారా మన వెనకాల బోట్. సో ఇప్పుడు చెక్ ఇన్ అవుదాము. సో చెక్ ఇన్ అయ్యి మీకు మొత్తం బిల్డింగ్ వ్యూస్ అన్ని చూపిస్తాను, సిటీ వ్యూ అంతా. ఇప్పుడు మీరు చూస్తుంది ప్రసిద్ధమైన ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ అండ్ టవర్. ఇది 2009లో పూర్తయింది. మొత్తం 98 ఫ్లోర్స్ ఉన్నాయి. ఇది అమెరికాలో 2వ ఎత్తైన బిల్డింగ్లో ఒకటి. ఈ టవర్ను పాలిష్ చేసిన గ్లాస్తో కవర్ చేశారు కాబట్టి సన్లైట్, రివర్ రిఫ్లెక్షన్ చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ నుండి మన బోట్స్ జర్నీ మొదలవుతుంది చికాగో రివర్ పై. ఇదే చికాగో రివర్. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది రివర్స్ ఫ్లో రివర్. అంటే నీరు సహజంగా లేక్ మిచిగన్ నుండి బయటకు వెళ్ళదు. వాస్తవానికి సిటీ ఇంజనీర్స్ 1900 సంవత్సరంలో దీని దిశ మార్చేశారు. ఇది అతిపెద్ద ప్రాజెక్ట్ ఆ సమయంలో. దీనివల్ల చికాగోలోని వాటర్ పొల్యూషన్ తగ్గి బ్రిడ్జ్ అండ్ ట్రాన్స్పోర్ట్స్ బాగా పెరిగాయి. ఇది మొత్తం డౌన్ టౌన్ గుండా వంపులు తిరుగుతూ వెళ్తుంది. అందుకే మనం ఈ టూర్లో చాలా బిల్డింగ్స్ దగ్గరగా చూడగలం. ఇప్పుడు మీకు కనిపించేది సేల్స్ ఫోర్స్ టవర్. సో ఇది ఒక ఐటీ కంపెనీలో ఒక పెద్ద ఎంఎన్సీ కంపెనీ అనమాట. ఈ రివర్ 2 వైపులా ఉండేదాన్ని చికాగో రివర్ వాక్ అంటారు. సో ఇది రివర్ సైడ్లో చాలా అందంగా డెవలప్ చేశారనమాట. దాదాపు 1-2 మైళ్ళ పొడవు ఉంటుంది. అక్కడ చిన్న చిన్న కాఫీ షాప్స్, రెస్టారెంట్స్ మరియు సిట్టింగ్ ఏరియాస్ ఉంటాయన్నమాట. సాయంత్రం టైంలో ఇక్కడ లైట్స్ పెడితే అద్భుతమైన యాంబియన్స్ కనిపిస్తుంది. ఇక్కడ చాలామంది వాకింగ్ చేస్తూ ఫోటోలు, రివర్ బ్రిడ్జ్ ఎంజాయ్ చేస్తూ చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట. సో కాబట్టి చికాగోకి ఎవరు వచ్చినా కానీ టూరిస్టులు ఈ ప్లేస్ని తప్పనిసరిగా విజిట్ చేస్తారు. సో మీరు బోట్ టూర్ చేయకపోయినా రివర్ వాక్ నుండి కూడా ఈ బిల్డింగ్స్ వ్యూని చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ స్టైల్ని ఒక ఇంజనీరింగ్ మార్వెల్ అనే చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీరు చూసేదే విల్లీస్ టవర్ అన్నమాట. చికాగోలో అత్యంత ఎత్తైన బిల్డింగ్ అనమాట. ఇది ఒక 20 సంవత్సరాల దాకా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్గా పేరొందిందనమాట. సో ఇలా ఎన్నెన్నో ఎత్తైన బిల్డింగ్స్ ఇక్కడ చికాగోలో ఉన్నాయన్నమాట. కొన్ని బిల్డింగ్స్ అయితే లైమ్ స్టోన్, అదే పాలరాయితో చేసి, అట్లాగే స్టీల్తో చేసినవి, అట్లాగే రాళ్ళతో కట్టినవి ఎంతో అద్భుతంగా ఉన్నాయన్నమాట. దాదాపు 20 నిమిషాలు అవుతుందండి బోట్ స్టార్ట్ అయ్యి. ఇప్పుడు ప్రజెంట్ మీరు చూడొచ్చు మళ్ళీ వెనక్కి బోట్ తిప్పుతున్నాడు. సో ఇక్కడ నుంచి లేక్ మిచిగన్ వైపు తీసుకెళ్తాడనమాట. సో అది ఒకసారి మీకు చూపిస్తాను. మీకు ఇలా బోట్లో ప్రయాణించేటప్పుడు ప్రతి బోట్కి ఒక గైడ్ అయితే ఉంటాడు. ఆ గైడ్ ఏంటంటే సో అసలు దీని హిస్టరీ గురించి, ఈ రివర్ ఎట్లాగ ఫార్మేషన్ అయింది, అట్లాగే ఆ బిల్డింగ్స్ ఏ స్ట్రక్చర్స్తో కడతారు, ఆ బిల్డింగ్ ప్రతి నేమ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. మీరు చూస్తున్న బిల్డింగ్ వచ్చేసి లైమ్ స్టోన్తో, అదే సున్నపరాయితో నిర్మించారంట. ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇప్పుడు మీరు చూస్తున్నది ట్రిబ్యూన్ టవర్ అంటారంట. ఒకసారి పైన స్ట్రక్చర్ చూడండి, కొంచెం చాలా డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు మీరు చూసేది లండన్ హౌస్. ఇది ఒక ప్రత్యేకమైన హోటల్ లాంటిది అనమాట. ఈ బిల్డింగ్ చూడండి, ఏదో తాజ్మహల్ ఉన్నట్టే ఉంది కొంచెం. ఇప్పుడు మీరు చూసేది ఫస్ట్ డబుల్ డెక్కర్ బ్రిడ్జ్ అండి మన ప్రపంచంలోనే. ఇక్కడ చికాగోలో నిర్మించారనమాట. అదండి మొత్తానికి
లేక్ మిచిగన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ మీరు చూసేది నేవీ పేర్ అంటారనమాట. అదే మన ఇండియాలో జైంట్ మిల్ అంటారు కదా, సో అలాంటిది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి సిటీ వ్యూ కొంచెం చాలా లైట్స్తో కలర్ఫుల్గా చాలా బాగుందన్నమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చేసి ఇక్కడ నుంచి మళ్ళీ వెనక్కి తీసుకెళ్తాడు. సో ఇదే లాస్ట్ పాయింట్ లెక్క అనమాట. ప్రెసెంట్ జనాలు ఎవరు లేరట్టుంది, అందుకే వర్కింగ్ కండిషన్ లేదు. సో అక్కడ పక్కన అయితే ఓన్లీ ఒక సింగిల్ స్కై స్క్రైపర్ మాత్రమే ఉంది. అక్కడ చూసారా బార్ అండ్ రెస్టారెంట్ లైట్స్తో ఎట్లా బ్యూటిఫుల్గా ఉందో. average early 20th century Chicagoan was personally striving to achieve, namely being. అదండి రివర్ బోట్ టూర్ ఎట్లా ఉంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో టైం ఆల్మోస్ట్ 7 అవుతుంది. సో చాలా చూసాము. సో రోజు బాగా కలిసిపోయాము. సో ఇప్పుడైతే రూమ్కి బయలుదేరాము. రేపు ఇంకొన్ని ప్లేసెస్ చూపిస్తాను. మిలీనియన్ పార్క్ ఒకటి, నెక్స్ట్ న్యూటెల్లా కేఫ్ ఒకటి, స్టార్బక్స్ బ్రీవరీ ఒకటి, సో కుదితే షడ్ అక్వేరియం, నెక్స్ట్ అట్లాగే నావీ పేర్. సో ఇలా చాలా ప్లేసెస్ ఉంటాయి. సో రేపు అవి ఎక్స్ప్లోర్ చేద్దాము. లెట్స్ సీ యూ.